नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। शासकीय प्रतोद यांनी कंदी श्रीनिवास रेड्डी यांच्या कॅम्प ऑफिसला भेट दिली। कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांचे स्वागत केले आणि मुख्यमंत्री या सभेच्या व्यवस्थेवर चर्चा केली। जिल्ह्यामध्ये बाबू जगजीवन राम जयंती सोहळा, लोकप्रतिनिधी, अधिकारी आणि लोकांनी आदरांजली वाहिली। शासकीय प्रतोद पिपरी सभेच्या व्यवस्थेचा आढावा घेताना मुख्यमंत्री उपस्थित राहणार आहेत आणि नेत्यांच्या मते ते लोक प्रशासनातील प्रगती लोकांपर्यंत या पोहोचवण्यासाठी येत आहे असे सांगितले। शासकीय प्रतोद विजय रमणाराव कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांचे अभिनंदन केले। नगरपालिकेची जागा जिंकण्यासाठी पक्षाने केलेल्या प्रयत्नाचे कौतुक केले। भाजप BRSने खानापूर नगरपालिका जिंकली। अध्यक्षपदाची खुर्ची भाजपकडे, उपाध्यक्षपद BRS। आजच्या सविस्तर बातम्या। तेलंगणा राज्य सरकारचे प्रतोद पेद्दपल्लीचे आमदार चिंताकुंटा विजय रमणाराव यांनी सोमवारी पिपरी बाजारातनूर मंडळात होणारी ही मुख्यमंत्र्यांची सभा यशस्वी व्हावी असे आवाहन केले। रविवारी शहरातील प्रजासेवा भवन कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस येथे पक्षाचे वरिष्ठ नेते आणि कार्यकर्त्यांसोबत झालेल्या एका पूर्वतयारी बैठकीमध्ये ते बोलत होते। सभेच्या यशाच्या पार्श्वभूमीवर त्यांनी कार्यकर्त्यांना निर्देश दिले। त्यांनी मतदारसंघातील मोठ्या संख्येने लोकांना सभेत येऊन विजय साजरा करण्याचे आवाहन केले। ते म्हणाले की कल्याण आणि विकासाची कामे एकत्र व्हावी यासाठी मुख्यमंत्री रेवंत रेड्डी कठोर परिश्रम घेत आहेत आणि सार्वजनिक प्रशासन चालवून ते लोकांचा आदर मिळवत आहे। तर आदिलाबाद विधानसभा मतदारसंघाचे काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की मुख्यमंत्री आदिलाबादच्या विकासासाठी विशेष काळजी घेत आहे। त्यांनी लोकांना मोठ्या संख्येने उपस्थित राहून ही सभा यशस्वी करण्याचे आवाहन केले। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బోధ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామానికి వస్తున్న సందర్భంగా జన సమీకరణ సభ ఏర్పాట్ల గురించి మనందరితో చర్చించడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు వచ్చారు। మరి సమీకరణ సభకి ఏర్పాట్లు సమీకరణ అంతా కూడా దాని గురించి పెద్దలు చర్చిస్తారు। రేపు మాత్రం బస్సులు ఎన్ని పంపిస్తామో గ్రామాలకు మనకి 6 మండలాలు, మరి జైనతు, బేల, బోరజు, సాత్నాల రూరల్ మండలం మావలకు మనం ఎన్ని బస్సులు పెట్టుకుందాం। వ్యక్తిగతంగానైతే కౌన్సిలర్లు, ప్రస్తుత కౌన్సిలర్లుగా డిఫీటెడ్ కౌన్సిలర్లు ఎట్టి పరిస్థితుల్లో మీ వార్డు నుంచి ముఖ్యమైనటువంటి 20 ప్రతి మీ వార్డు నుంచి తీసుకొచ్చుకోవాలా। పిప్రి పెద్ద దూరంగా లేదు, గ్రామాలకి బస్సులు పంపిస్తాం। 4 వీలర్స్ ఎక్కడికక్కడ పెట్టాలి। మనం పార్టీ తరఫున బస్సులే
ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని పోయినసారి ముఖ్యమంత్రి గారి సభ, రేవంత్ రెడ్డి గారి సభ జరిగినప్పుడు మనం టౌన్లోనే మొత్తం గ్యాదరింగ్ చేసినాం. 6 మండలాల నుంచి, ప్రతి గ్రామం నుంచి జన సమీకరణ చేసేటట్టుగా రేపు సభకి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి సభని సీరియస్గా తీసుకొని బ్రహ్మాండంగా అందరూ కూడా కలిసికట్టుగా జన సమీకరణను చేసి వేలాదిగా తరలి వచ్చినట్టుగా మనం ఖచ్చితంగా చూడాలి. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికల భాగంగా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఒక జిల్లా పర్యటన విచ్చేస్తున్నారు. కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఇక్కడికి వచ్చింది రేపటి సమావేశాన్ని సక్సెస్ చేయాలా, అలా మీ అందరి భాగస్వామ్యం ఉండాలా. మరి మీ వార్డుల 49 వార్డులలో 49 వార్డులకు వెళ్ళి వార్డుకి 20 మందికి తగ్గకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరు కలిసికట్టుగా ఉండి రావాలని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ చేసి మరి జన సమీకరణ కోసం మీ ప్రయత్నం మీరు చేయాలని చెప్పడానికి మనం ఇక్కడి దాకా రావడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రేపు జరిగేటువంటి సమావేశం ఉద్దేశం మరి ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఏదైతే 99 రోజుల ప్రణాళికలో భాగంగా మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు రేపు బాసర ఐఐటికి వెళ్ళి అక్కడ సమీక్షా సమావేశాన్ని పెట్టుకొని బాసర ఐఐటికి ఇంకా మన ప్రభుత్వం ద్వారా ఏం చేస్తే బాగుంటుంది, ఏమి ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని వారు ఆలోచన చేసి మరి అక్కడి నుండి మళ్ళీ బహిరంగ సభ వేదిక దాకా 3-3:30 వస్తారనుకుంటా. ఆ లోగా 3:30 వరకు మనం అక్కడికి ఉండే విధంగా పోవాలా. ఇవాళ మన ఆదిలాబాద్కు మన ముఖ్యమంత్రి వచ్చేటువంటి 2 రోజుల ముందే మరి 30 కోట్ల రూపాయలు ఇవాళ ఇక్కడ నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కష్టపడి ప్రతి కార్యకర్త నాయకుడు ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి ఇవాళ మున్సిపల్ చైర్మన్ కూడా మీరు కైవసం తీసుకోవడం దానికి మీరందరూ కూడా अभिनंदिस्तू. जिल्हाधिकारी राजश्री शहा, एसपी अखिल महाजन आणि नगरपालिकेचे अध्यक्ष भंडारी अनुषा यांनी माजी उपपंतप्रधान बाबू जगजीवन राम यांच्या या आकांक्षा पूर्ण करण्यासाठी सर्वांनी प्रयत्न करावे असे आवाहन केले. रविवारी जिल्हा केंद्रातील AITUC भवन येथे आयोजित बाबू जगजीवन राम यांच्या या 119वी जयंती कार्यक्रमाला ते उपस्थित होते. या प्रसंगी त्यांनी बाबू जगजीवन राम यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. एका सामान्य कुटुंबात जन्मलेले आणि देशातील सर्वाधिक काळ खासदार राहिलेले तसेच संरक्षण, कामगार आणि कृषी मंत्री आणि उपपंतप्रधान म्हणून देशाची सेवा केलेले जगजीवन राम हे एक अस्मरणीय व्यक्तित्व होते असे सांगून त्यांचे कौतुक करण्यात आले. त्यांनी विद्यार्थी आणि तरुणांना मोबाईल फोन इतर व्यसनाच्या आहारी न जाता एक ध्येय निश्चित करून पुढे जाण्याचा सल्ला दिला. జేసీ గారికి మరియు నరేష్ రామరెడ్డి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. రెండవ మహిళ శ్రీమతి చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ శ్రీ రాజశ్రీ షా గారిని సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. దీంతో పాటు అడ్మినిస్ట్రేషన్ కూడా ఇందాక పెద్దలు కొందరు నాయకులు కూడా చాలా సమస్యలు వచ్చాయి. అక్కడ నుంచి జాబ్ కావచ్చు, లేదు ITI కాబట్టి మనం ఎక్కడైనా జాబ్ చేయాల్సి వస్తాము, అక్కడ నుంచి జాబ్స్ కావచ్చు. దాంతో పాటు ప్రైవేట్ జాబ్స్ కూడా అంటే శ్రీ మనోహర్ గారు వందన సందర్భాలు తెలియజేయగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ భోజన వసతి జీవన్ రామ్ గారు 119 జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఈరోజు మనం అధికారంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్ బాబు జగజీవనరామ్ చరిత్ర గురించి చాలామంది చెప్పారు. నేను కొన్ని అంశాలను ప్రత్యేకంగా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు అందరూ కూడా దయచేసి వారి జీవిత చరిత్ర గురించి చదవండి. వారు చాలా వెనకబడి ఒక కమ్యూనిటీ నుంచి వచ్చినా కూడా వారు మొత్తం ఇండియాలో కూడా బాగా చదివి మళ్ళీ లాంగెస్ట్ పార్లమెంటరియన్ అయ్యారు. ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో చాలా కీలకమైన పాత్ర ఉంది. గ్రీన్ రెవల్యూషన్లో చాలా కీలకమైన పాత్ర ఉంది. అంటే దాకా కూడా వారి జీవిత చరిత్ర గురించి చెప్పచ్చు. కానీ పిల్లలు మీరు అంటే ఈ ఫ్రీడమ్ స్ట్రగల్లో ఇట్లా ఎవరెవరు మళ్ళీ చాలా కష్టపడి మన భారతదేశంలో ఎక్కడైనా వివక్ష జరగకూడదు, దానికి కాన్స్టిట్యూషన్లో ఏమేమి రైట్స్ ఉండాలి, అందరికీ ఏమేమి డ్యూటీస్ ఉండాలి, దాని గురించి వాళ్ళు వివరించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు బాబు జగజీవన్ రామ్ గారికి ఈరోజు అందరూ గుర్తుపెట్టాలి. వాళ్ళ ఇచ్చిన విలువైన మాట మనం ఈరోజు మన దృష్టికి తీసుకొని రావాలి, మనం ఫాలో చేయాలి, అమలుకి తీసుకొని రావాలి. ఒక మాట ఏంటి అంటే ఇప్పుడు కూడా నాకు అంటే నేను కూడా చదివినప్పుడు చదివాను, ఇప్పటివరకు అంటే గుర్తుంది. మనం ఇప్పుడు ఒక డెమోక్రసీలో మనం ఇంకా ముందు పోవాలి, మనం ఇంకా డెమోక్రసీ డెవలప్ కావాలి అంటే ప్రతి ఒక్కరికి మనం డెవలప్ చేయాలి. దేనికి డెవలప్ చేయాలి అంటే వాళ్ళ డిసిజన్ వైజ్లీ తీసుకోవాలి అంటే మనం ప్రతి ఒక్కరికి డెవలప్ చేయాలి. ఆ ప్రతి ఒక్కరికి డెవలప్ చేయాలి అంటే ఆ వెనుక ఉన్న వాళ్ళకి ఫస్ట్ ముందు తీసుకురావాలి. వాళ్ళ ముందు వస్తే వాళ్ళు డిసిజన్ మంచి తీసుకోవచ్చు. జీవితంలో 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో దాదాపు 30 ఏళ్ళు కేంద్ర స్థాయిలో ఆయనకి గొప్ప అధికారంలో ఉండడం జరిగింది. అలాగే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం అనునిత్యం ఆయన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ఆయన అలాగే మన స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొనడమే కాకుండా 1930లో కూడా ఆయన सत्याग्रह पाल्गొనడం జరిగింది. आदिलाबाद जिल्हाधिकारी सभागृहामध्ये दर सोमवारी आयोजित होणारा जाहीर उद्घोषण कार्यक्रम उद्या सोमवारी रद्द करण्यात येईल असे राजश्री शहा यांनी सांगितले. या निवेदनामध्ये सोमवारी राज्याचे मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या बजारतनूर मंडळातील पिपरी गावामध्ये या दौऱ्याच्या पार्श्वभूमीवर आयोजित मध्ये होणारा उद्घोषण कार्यक्रम रद्द करण्यात आलेला आहे. त्यामुळे त्यांनी लोकांना या प्रकरणाची नोंद घेऊन सहकार्य करण्याची विनंती केली. సరే ఇస్తాం, ఇస్తాం. अपील कोसमा उद्या सीएम रेवंत रेड्डी यांच्या पिपरी दौऱ्याच्या पार्श्वभूमीवर कार्यक्रमाचा आढावा घेण्यासाठी आदिलाबाद शहरामध्ये दाखल झालेले सरकारी प्रतोद पेद्दपल्लीचे आमदार विजय रमणाराव यांनी रविवारी या सभे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या कॅम्प कार्यालयाला भेट दिली. कंदी श्रीनिवास रेड्डी यांनी स्थानिक कार्यकर्त्यांसह त्यांचे स्वागत केले आणि शाल देऊन सत्कार करण्यात आला. त्यानंतर त्यांनी या सभेच्या व्यवस्थेवर चर्चा केली. One minute. You
ఫస్ట్ టైం ఏ హోదాకి సార్ నేను చేసి ఎడుకోవాలి మీకు తర్వాత అందరూ खानापूर महानगरपालिकेच्या अध्यक्षपदाची निवडणूक प्रक्रिया उत्साहात पार पडली. भाजपच्या अंकम मोनिका यांची अध्यक्षपदी निवड झाली. रविवारी पालिका कार्यालयामध्ये झालेल्या मतदानामध्ये 7 नगरसेवकांनी त्यांना पाठिंबा दिला आणि निवडणूक अधिकाऱ्यांनी त्यांना अध्यक्षपदी घोषित केले. BRS यांनी उपाध्यक्षपदी जिंकले तर पक्षाचे मोहम्मद शोहेब यांची उपाध्यक्षपदी निवड झाली. निवडणूक अधिकाऱ्यांनी त्यांना मंजुरी पत्रे दिली. अनेक राजकीय समीकरणामुळे पुढे ढकलण्यात आलेली ही निवडणूक प्रक्रिया रविवारी तणाव निर्माण करण्यात आली. तर निवडणुकीसाठी पोलिसांनी कडक सुरक्षा व्यवस्था ठेवली होती. వాళ్ళకి ఐడి కార్డులు ఉన్నాయి చూసి పంపించచ్చు. పోయినాడు బండి పంపాలి ఇది వేసుకోవచ్చు ఒకటే నిమిషం మా ఒక క్యాండిడేట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టారు. BRS పార్టీ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారాలు అందించి ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాము ఎమ్మెల్యే సార్తో. అదే లోపల కూడా కోరుకున్నాము ఎమ్మెల్యే సార్కు మీరు సహకరించి మా ఖానాపూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కోరుకున్నాము. దానికి సార్ కూడా అంగీకారం తెలిపారు. లేని విధంగా ఖానాపూర్ మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. మొన్న జరిగిన ఎలక్షన్లో BRS పార్టీకి 4, బీజేపీ పార్టీకి 4, కాంగ్రెస్కి 3 సీట్లు ఇవ్వడం జరిగింది. ఖానాపూర్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఈ మున్సిపాలిటీని ఎవరైతే ఉంటే సురక్షితంగా ఉంటుంది, అవినీతి రహిత పరిపాలన అందిస్తారని చెప్పి ఎవరైతే ఖానాపూర్ ప్రజలు కోరుకున్నారో అదేవిధంగా ఇవాళ మేము ఏదైతే మేము ఎప్పుడైతే ఎలక్షన్లు అనుకున్నప్పుడు మాకు 4 ఇచ్చారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే మాకు అక్కడ మేము సెంట్రల్లో మేమున్నాం, మేము చేస్తామన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నామన్నారు. వచ్చినాయి మేము ఏమీ లేదు, జాన్సన్కి తల్లి లేరు తండ్రి లేరు అని చెప్పారు. కానీ ఖానాపూర్ ప్రజలు BRSకి 4 సీట్లు ఇచ్చారు, ఏం లేకుండా. ఎందుకంటే ఖానాపూర్ ప్రజలు ఏమనుకున్నారంటే BRS పార్టీ అయితేనే ఖానాపూర్ సురక్షితంగా ఉంటుంది, అవినీతి రహిత పరిపాలన అందిస్తారు. ప్రజల అభిష్టం మేరకు వారి అభిప్రాయం మేరకు మా బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక గారు మరియు TRS చైర్మన్గా షోయబ్ హుస్సేన్ గారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీ నుంచి 4 కౌన్సిలర్లు, TRS పార్టీ నుంచి 3 కౌన్సిలర్లు ఓటేసి 7 మాకున్న నిన్న అధికార దర్పంతో అధికారం ఉన్నదనే అహంకారంతో ఈ ఆపిన క్రమాన్ని మేము కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని దృష్టిని కూడా తీసుకురావడం జరిగింది. నిన్న కలెక్టర్ గారికి కూడా కలిసి ఆయన మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఒక ఓటర్ మాత్రమే, ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో ఆయన ఎమ్మెల్యే కాదు. ఆయనకు ఒక ఓటు అవకాశం వచ్చింది, ఓటర్లా వ్యవహరించాలి. కానీ నువ్వు ఎన్నికల ప్రక్రియను ఆపగలిగావు కానీ మా గెలుపును ఆపలేవు అని నిన్ననే చెప్పినా ఈరోజు నిరూపించుకున్నాము. ప్రజల ఆకాంక్ష
ఖానాపూర్ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. दुसरीकडे आमदार वेदमा बोज्जू पटेल म्हणाले की खानापूरचे बीआरएस आणि भाजप यांच्यातील बेकायदेशीर संबंध अधिक घट्ट झालेले आहे. अध्यक्ष आणि उपाध्यक्ष पदाच्या निवडणुकीनंतर ते प्रसार माध्यमांशी बोलले. अनैतिक युनीतून जागा मिळवण्याबद्दल त्यांनी त्यांच्यावर टीका केली. नगरसेवकांना धमकावून पाठिंबा देण्यास भाग पाडल्याबद्दल त्यांनी संताप व्यक्त केला. బద్ధంగా మేము గెలవడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఎన్నిక అనేది రాజ్యాంగబద్ధంగా కాకుండా వారి యొక్క అక్రమ సంబంధం వల్ల ఈరోజు ఆ ఎన్నికలు జరిగినాయి. వాస్తవంగా నిన్ననే మేము గెలిచేసాం. మరి మా యొక్క ఇద్దరు అభ్యర్థులను భయపడి వారు ఏలాంటి మాకు ఓటు కూడా చేశారు. ఇంకొకటి నేను సవాల్ విసిరాను, చీము నెత్తురుండే ఆ రెండు పార్టీలు కలవాయి. వాళ్ళిద్దరు కూడా చీము నెత్తురు లేదు వాళ్ళకి, కాబట్టి కలిసి వాళ్ళు రావడం అనేది జరిగింది. నా ఛాలెంజ్ వాళ్ళు ఫస్ట్ స్వీకరించాలి. వారు ఎక్కడ కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. నిజం చెప్తున్నారు కదా, ఈ యొక్క నియోజకవర్గానికి सोमवारी दुपारी मुख्यमंत्री रेवंत रेड्डी बोत मतदारसंघातील पिपरी गावामध्ये पोहोचतील अशी माहिती सरकारी प्रतोद पेद्दपल्लीचे आमदार विजय रमणाराव यांनी दिली. प्रजापालन प्रगती योजनेच्या 99 दिवसाच्या या कृती आराखड्याचा एक भाग म्हणून मुख्यमंत्री जिल्ह्यात येत असल्याचे त्यांनी सांगितले. रविवारी मंचिरालचे आमदार प्रेमसागरराव, जिल्हा काँग्रेस कमिटीचे अध्यक्ष नरेश जाधव, आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी, बोधचे प्रभारी अडे गजेंदर आणि मल्लेपुल्ला नरसय्या आणि इतर प्रमुख नेत्यांनी पिपरी गावाला भेट दिली. त्यांनी तेथे करण्यात येत असलेल्या व्यवस्थेचा आढावा घेतला. मुख्यमंत्र्यांनी आदिलाबादच्या विकासाकडे विशेष लक्ष दिल्याचेही सांगण्यात आले. मंचिरालचे आमदार प्रेमसागरराव म्हणाले की निवडणुकीपूर्वीच्या या पादयात्रा दरम्यान उपमुख्यमंत्री भट्टे विक्रमार्का यांनी जनतेला दिलेली आश्वासने पूर्ण करण्यासाठी ते मुख्यमंत्री रेवंत रेड्डी यांच्यासोबत पिपरीला येत आहे आणि त्यांनी लोकांना मोठ्या संख्येने विधानसभेमध्ये सहभागी होऊन ती यशस्वी करण्याचे आवाहन केले. ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇలా 6 గ్యారెంటీలు తూచ తప్పకుండా ఒకటెనుక ఒకటి ప్రభుత్వం అమలు చేసుకుంటూ పోతా ఉంది. ప్రధానంగా ఇవాళ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, మహిళలకు రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, 5 లక్షలటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం కానీ, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు మరి ఎవరు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పేదలందరికీ సన్నబియ్యం, వాటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరి ఇంకా కూడా ఇవాళ ఆరోగ్య బీమా సౌకర్యం ఏదైతే ఇవాళ హెల్త్ కాకుండా బీమా సౌకర్యాన్ని కూడా మరి గతంలో రైతు బీమా కానీ అదేవిధంగా ఇతరాతర బీమా సౌకర్యాలు ఏ రకంగా అయితే కులవృత్తులకు ఉండను మొత్తం ఒకటే దానిలో తీసుకొచ్చి అందరికీ బీమా సౌకర్యాన్ని మరి కొత్తగా ఇవాళ ప్రభుత్వం మన బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా రైతాంగం కానీ, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కానీ ఆశించినంత మేరకు ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది. 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు భట్టి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడనే పాదయాత్ర మొదలుపెట్టింది. కాబట్టి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఏవైతే వాగ్దానం చేసి ఇక్కడి నుంచి మంచిరాల వరకు దాదాపు 32 రోజుల పాదయాత్ర సందర్భంగా చేసిన వాగ్దానాలు మర్చిపోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసి మనం ఈ సభ అక్కడ పెడదాం, మనం చేసిన వాగ్దానాన్ని శాంక్షన్ ఇచ్చే ఉద్దేశంతో, అంటే కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం, చెప్పింది ఖచ్చితంగా చేస్తామని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఇక్కడికి వస్తున్నారు. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्यावर सरकारी प्रतोद पेद्दपल्लीचे आमदार विजय रमणाराव यांनी कौतुकाचा वर्षाव केला. मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या दौऱ्याच्या पार्श्वभूमीवर रविवारी शहरातील प्रजासेवा भवन येथे आयोजित एक पूर्वतयारी बैठकीत ते बोलत होते. आदिलाबादमध्ये काँग्रेस पक्षाचा आमदार नसतानाही नगरपालिकेची जागा जिंकण्यासाठी कंदी श्रीनिवास रेड्डी यांनी केलेल्या प्रयत्नाची त्यांनी प्रशंसा केली. बीआरएस एएमआय या पक्षाच्या या नेत्यांनी नगरसेवकांशी संवाद साधला. त्यांनी महानगरपालिका काँग्रेसच्या हाती आणण्यात मिळालेल्या यशाबद्दल त्यांचे कौतुक केले. ఇవాళ మన ఆదిలాబాద్కు మన ముఖ్యమంత్రి వచ్చేటువంటి 2 రోజుల ముందే మరి 30 కోట్ల రూపాయలు ఇవాళ ఇక్కడ నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కష్టపడి ప్రతి కార్యకర్త నాయకుడు ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి ఇవాళ మున్సిపల్ చైర్మన్ కూడా మీరు కైవసం తీసుకోవడం దానికి వీళ్ళందరూ కూడా అభినందిస్తూ మేమందరూ కూడా కంగ్రాట్ చెప్తూ, ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్న దగ్గరికి
ఎమ్మెల్యే లేకున్నా మరి శ్రీనివాస్ రెడ్డి గారు పట్టుదలతో 2023 ఎన్నికలలో వారు ఓడిపోయినప్పటికీ కూడా మరి నిత్యం కార్యకర్తలతో నాయకులతో ముందుకుంటా మరి వాళ్ళ ఆదిలాబాద్ మున్సిపల్ను కైవసం చేసుకోవడం కోసం మరి వారి నాయకత్వంలో మరి వారి సారథ్యంలో మీరందరూ ప్రయత్నం చేసి దాన్ని సాధించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు కానీ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి గ్రామాల అభివృద్ధి కానీ ఏది జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తప్ప అభివృద్ధి జరగదు. చాలామంది చెప్పుకుంటారు, ఎవరి స్థాయిలో చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే ఇక్కడ 30 కోట్ల నిధులు వచ్చినాయి. దాన్ని మీరంతా కూడా ప్రతి नायक कार्यकर्ते सीपीआयचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी यांनी केंद्रातील नरेंद्र मोदी सरकारवर जनविरोधी धोरणे अवलंबल्याबद्दल टीका केली. त्यांनी रविवारी आदिलाबाद शहरात घरोघरी जाऊन आंदोलनाचे आयोजन केले. भाजप सरकारकडून शेतकरी, कामगार आणि तरुणांवर होणाऱ्या अन्यायाबद्दल त्यांनी सांगितले. स्वतंत्र भारतात समन्वयाची भूमिका महत्त्वाची आहे असे सांगून त्यांनी जनतेला सीपीआय पाठिंबा देण्याचे आवाहन केले, जी जनतेसाठी लढत आहे. नमस्ते. ప్రజా పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజలు సాయం, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటానికి ప్రజలు సాయం. ఇంటింటికి సిపిఐ ఇంటింటికి సిపిఐ జిందాబాద్ జిందాబాద్ इधर 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 राइट राइट పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఏప్రిల్ 1 నుండి 10 తారీఖు వరకు ఇంటింటికి సిపిఐ అనే కార్యక్రమం తీసుకొని ప్రభుత్వ విధానాలు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న అవినీతి అక్రమాలు, వాళ్ళు చేస్తున్న రైతులకు అన్యాయం, దేశంలో ఉన్న కార్మిక చట్టాలని కోడ్లుగా విభజించి రకరకాలుగా ఈ దేశాల్లో మరి తీవ్రమైన ఇబ్బందులు తీసుకొస్తున్న బీజేపీ గురించి ప్రజలకు తెలియజేసి, అట్లనే భవిష్యత్తులో సిపిఐ పార్టీ కూడా పోరాటానికి ప్రజల సాయం, సహకారాలు, నిధులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. చాలా మంచి స్పందన ఉన్నది. ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత పేదోడైనా జేబులకెళ్ళి 50-100 రూపాయలు తీసి పిలుచుకుంటూ ఇస్తున్నట్టే ఇది చాలా సంతోషం. ఇది మేము ఇక్కడ ఆదిలాబాద్లో మాత్రం 5 నుండి 20 తారీఖు వరకు ప్రతి వార్డులో, ఆదిలాబాద్లో 49 వార్డు తిరుగుతాం. అట్లే జిల్లా వ్యాప్తంగా కూడా మా దళాలను పెంచి ఇంకా జిల్లా వ్యాప్తంగా గ్రామాన మా కమ్యూనిస్ట్ పార్టీ మీద ప్రేమ, అభిమానాలు ఎందరు మందికి ఉన్నాయి. ఎంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మాకు ఓట్లు, సీట్లు లేకున్నా కానీ కనీసం జెండాల ఖర్చు, కమ్యూనిస్ట్ పార్టీ తిరిగే ఖర్చుల కన్నా ప్రజలు సహకరిస్తే ప్రజల కొరకు అంకితమై నిరంతరం పోరాడుతున్న సిపిఐకి విరాళాలు ఇవ్వండి అని కోరుతూ ఉన్నాం. అంటే ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశానికి రాజభరణాలు రద్దు కానీ, ఈ దేశంలో పరిశ్రమలు కానీ తీసుకొస్తే నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చి పెత్తందారులకు అప్పచెప్తా ఉన్నారు, కార్పొరేట్ శక్తులు అప్పచెప్తాను, మతోన్మాదం, కులం, మతం చెప్పి ఈ దేశ ప్రజలు విచ్ఛిన్నం చేసి ఈ దేశాన్ని దోచుకునే పెద్దందారులకు దాసోహం చేస్తాడు, రైతులకు అన్యాయం చేస్తాడు, గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు, సామాన్య ప్రజల మీద ధరలు మోపి ఇవాళ పేద పనులు నడి విరుస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని ప్రజలకు తెలియజేస్తూ మరి సిపిఐ పార్టీ విరాళాలు ఇచ్చి
కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయాలని కార్మికులు, రైతులు, మేధావులు, విద్యార్థి యువకులు, మహిళలు అన్ని వర్గాల ప్రజల్ని మేము సిపిఐ పార్టీ ఆజాద్ జిల్లా సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 20 తారీఖు वరకు మాకు सहकరించాలని చెప్పి सीपीआय पार्टी प्रजाला विज्ञप्ती చేస్తాం. बोरज मंडळातील मांडागडा गावातील आध्यात्मिक शोभा प्राप्त झालेली आहे. गावातील श्री मुरली कृष्ण मंदिराचा दुसरा हा वार्षिक उत्सव थाटामाटात साजरा करण्यात आला. गेल्या 3 दिवसापासून पूजा आणि भजन कार्यक्रम सुरूच होते. विविध गावातील मोठ्या संख्येने भक्तांनी या सुंदर सत्संगाला भाग घेऊन मंदिरापासून गावातील अनेक रस्त्यावरून भजन गात, नाच गाजत मिरवणूक काढण्यात आली. गावकऱ्यांनी भक्तांसाठी महाअन्नदानाचे आयोजन केले होते. పంపిద్దాం అందరికి పోతే कोमरंभी मासिपाबाद जिल्ह्यातील लिंगापूर मंडळातील एल्लापतर ग्रामपंचायतीच्या या गोंडगुडा गावामध्ये दुःखद घटना घडली. गावातील आतराम अकबर शहा यांच्या या उस्मानाघाताने मृत्यू झाला. कुटुंबियांनी यांनी सांगितले की ते 2 दिवसापूर्वी रोजगार हमी योजनेअंतर्गत कामावर गेले होते. त्याच गावातील इतर 7 जणही आजारी पडले आणि त्यांना जयनूर शासकीय रुग्णालयामध्ये दाखल करण्यात आले. పనికి పోయినా ఇంటికి వచ్చినాక వామిటింగ్ మోషన్స్ అయింది. అందుకోసమే వాడ డబ్బు తగిలి ఆయన చనిపోవడం జరిగింది.
హాస్పిటల్లో ఉండే నాకు కూడా బాగా सिरियस ఉంటుంది. मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या पिपरी दौऱ्याच्या पार्श्वभूमीवर व्यवस्थेचा आढावा घेण्यासाठी आलेले सरकारी प्रतोद वेमलावाडाचे आमदार आदी श्रीनिवास यांचे आदिलाबाद मतदारसंघाचे काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदील श्रीनिवास रेड्डी यांनी शाल देऊन विनम्रपणे स्वागत केले. त्यानंतर त्यांनी विधानसभेच्या या सभेच्या व्यवस्थेवर चर्चा केली. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. शासकीय प्रतोद यांनी कंदील श्रीनिवास रेड्डी यांच्या कॅम्प ऑफिसला भेट दिली. कंदील श्रीनिवास रेड्डी यांनी त्यांचे स्वागत केले आणि मुख्यमंत्र्या या सभेच्या व्यवस्थेवर चर्चा केली. जिल्ह्यामध्ये बाबू जगजीवनराम जयंती सोहळा, लोकप्रतिनिधी, अधिकारी आणि लोकांनी आदरांजली वाहिली. शासकीय प्रतोद पिपरी सभेच्या व्यवस्थेचा आढावा घेताना मुख्यमंत्री उपस्थित राहणार आहेत आणि नेत्यांच्या मते ते लोक प्रशासनातील प्रगती लोकांपर्यंत या पोहोचवण्यासाठी येत आहे असे सांगितले. शासकीय प्रतोद विजय रमणाराव कंदील श्रीनिवास रेड्डी यांनी त्यांचे अभिनंदन केले. नगरपालिकेची जागा जिंकण्यासाठी पक्षाने केलेल्या प्रयत्नाचे कौतुक केले. भाजप बीआरएसने खानापूर नगरपालिका जिंकली. अध्यक्षपदाची खुर्ची भाजपकडे, उपाध्यक्षपद बीआरएस. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.